వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ప్రస్తుతం నిన్న ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో జరిగినటువంటి నాయకులు కార్యకర్తల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపైన రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన కామెంట్స్ అంటే తమిళనాడు రాజకీయాలతో పోల్చుకొని విజయ్ గారి విజయంతో పోల్చుకొని ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి చేస్తున్నట్టు నన్ను కంపేర్ చేస్తున్నారు. 2024లో ఏపీలో రాజకీయ పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది, రాజకీయాన్ని మార్చే ఉద్దేశంతోనే తన ముందుకు వచ్చారని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఆయన మీద జరుగుతున్న ట్రోలింగ్ కావచ్చు, విమర్శలు కావచ్చు, లేకపోతే జనసేన అభిమానులు కూడా మనం సోషల్ మీడియాలో చాలా చోట్ల చూసాం. పవన్ కళ్యాణ్ కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తే బాగుండేదనేటువంటి సలహాలు కూడా వచ్చినాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు సార్? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలంటే, హిందీలో ఒక సామెత ఉందండి, నాచ్న ఆయే ఆంగన్ తేడా. అంటే తెలుగులో చెప్పాలంటే ఆడలేక మధ్యలో ఓడు అని. తన వైఫల్యానికి ఎప్పుడు ఏదో కుంటి సాగులు చెప్తా ఉంటాడు. ఆయన ఏం చెప్పారు, ఆయనకి చాలా మంది ఫోన్లు చేసి బుర్ర తినేశారంట. ఆయనకి ఫోన్ చేసేది ఎవరండి? వైసీపీ వాళ్ళు చేస్తారా ఫోన్ పవన్ కళ్యాణ్కి? టీడీపీ వాళ్ళు చేస్తారా? పోనీ టీడీపీ వాళ్ళు చేస్తారా? నువ్వు ఒంటరిగా పోటీ చేయాల్సిందని పవన్ కళ్యాణ్కి టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారా? చెప్పరు కదా సార్. ఎవరు చెప్తారు? ఆయనకు సన్నిహితంగా చెప్పాలి, జనసేన చెప్పాలి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఎవరిని అన్నాడు ఆయన? అదే మనకు మీరే చెప్పాలి, ఎవరిని అన్నట్టు, ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారు అనుకోవాలి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఆయనకు ఫోన్ చేసి హడావిడి చేసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు చేరు, వైసీపీ వాళ్ళు చేరు, బీజేపీ వాళ్ళు చేరు. కుక్కల హడావిడి చేసింది జన సైనికులు అంటున్నాడు ఆయన. అంటే కుక్కలని ఆయన తన సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల్ని అంత ఇదిగా మరి ఎవడు హడావిడి చేశాడు? ఇప్పుడు అక్కడ కడపలో ఒక ఆయన మొహం మీద ఊసుకున్నాడు. ఆయన ఎవరు? బల్లే మురళి అని ఆయన వీడియో చేశాడు. ఆయన ఎవరు? వాళ్ళు చేసిన వీడియోలు, జన సైనికులు చేసిన వీడియోలు వైసీపీ వాళ్ళు పబ్లిసైజ్ చేశారు. వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడలా, జన సైనికులు మాట్లాడిన వీడియోలను వీళ్ళు పబ్లిసైజ్ చేశారు. హడావిడి చేసింది జన సైనికులు, ఈయనకు ఫోన్ చేసి బుర్ర తిన్నది జన సైనికులు. హడావిడి చేసింది ఎవరు? ఇప్పుడు జన సైనికులు ఏమంటున్నాడు ఆయన? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నాకైతే మరి హడావిడి చేసింది జన సైనికులే కనబడుతున్నారు నాకు. ఆయన ఫోన్ చేసి ఎవరు చేస్తారు? జన సైనికులే చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తారు? ఒంటరిగా పోటీ చేయాల్సిందని తెలుగుదేశం అంత చవట సన్నాసి దద్దమ్మలేం కాదు. వైసీపీ వాళ్ళకి అవసరము లేదు, అంత చనువు లేదు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసే అంత. ఇది అయిపోతే ఆయన ఏమన్నాడంటే, ఆంధ్ర అనే భావన లేదు, తమిళ వాళ్ళకి తమిళ అనే భావన ఉంది, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అనే భావన ఉంది, ఆంధ్రాకి వారికి ఆంధ్ర అనే భావన లేదు అన్నారు. ప్రత్యేక హోదా కోసం లడెంగే లడెంగే జీత్నే తక్ లడెంగే అన్నాడు. 3 అంచెల పోరాటం అన్నాడు. మొదటి దశలో 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతా అన్నాడు. మొదటి దశ 13 జిల్లాల్లో 13 మీటింగ్లు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం 13 జిల్లాలే ఉండేవి. మొదటి మీటింగ్ కాకినాడలో పెట్టాడు, రెండో మీటింగ్ అనంతపూర్లో పెట్టాడు, మూడో మీటింగ్ పత్తాకు లేడు. మూడో మీటింగ్ పత్తా లేడండి. ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికి తెలీదు. తెలంగాణ అనే భావన కేసీఆర్ గారు ఊరూరా తిరిగారు, గ్రామం గ్రామం తిరిగి కనపడిన వాళ్ళల్లా పలకరించి మాట్లాడి ఇది తెలంగాణ వస్తే మీకు అభివృద్ధి అని చెప్పాడు. ప్రత్యేక హోదా కోసం ప్రాణం పోయేంత వరకు పోరాడుతున్న పెద్ద మనిషి, ఎవరికి లేనిది ఆంధ్ర భావన నీకు లేదు పవన్ కళ్యాణ్. ఆయన 2000 పొట్టి శ్రీరాములాగా ప్రాణత్యాగం చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష చేసి అని అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? 14 మార్చి 2018 మంగళగిరి సభలో వీడియో తీసి ప్లే చేయండి, దయచేసి ఆ వీడియో బయట ప్లే చేయండి. ప్రత్యేక హోదా కోసం పొట్టి శ్రీరాములాగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తా అన్నాడు. ఏమైపోయాడు?
ఆ మరణ నిరాహార దీక్ష అంటే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు చేశాడు. ఈయన 56 గంటలు కాదు కదా, 56 నిమిషాలు కాదు కదా, 56 సెకండ్లు కూడా చేయలేదు. ఎవరికి లేని ఆంధ్ర భావన చేయలేదు. అవును, నీకు లేదు. నువ్వు ఎందుకంటే పార్టీ నీది కాదు, ప్రజలకు ఉంది కానీ నువ్వు ఒక పొలిటీషియన్స్ తొత్తువి. లేనట్టుంది. టీడీపీ తొత్తువి నువ్వు. సార్, నీకు లేదు ఆంధ్ర భావన, నీకు ఎంతసేపు అంటే అట్లా- నారా భావన. మేము జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీలో ఉన్నాగా ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదనే పోస్టర్లు వేసి ఇంటింటికి అంటించే కార్యక్రమం చేశాం. జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్ ఫోటోతో. తను ఎలాగో చేయట్లేదు, మేమన్నా చేద్దామంటే మాకు ఫోన్ చేయించి ఆపిచ్చేశాడు ప్రోగ్రాం. ప్రత్యేక హోదా ఎందుకు? వ్యతిరేకులకి మా కారణం ఏం మనసులో చెప్పారు? చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే పోస్టర్లు అంటిస్తే ఆ పోస్టర్లు ఇంటింటికి వస్తే గ్రామాన ప్రతి ఒక్కళ్ళు మా గ్రామంలో చేద్దాం రండి, మా గ్రామంలో చేద్దాం రండి అని ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయితే అర్హాం యూసుఫ్ అనే పార్టీ జనరల్ సెక్రటరీ ఆ రోజున నాకు ఫోన్ చేసి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రోగ్రామ్ ఆపేయమన్నారో చెప్తారు. నీకు లేదు ఆంధ్ర భావన, మాకంటా పెడతావేంటి? ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, ఆంధ్ర భావన గురించి మాట్లాడుతున్నావు కదా. తెలంగాణకి భావన ఉంది, తమిళుడికి భావన ఉంది అంటారు. నీకుంటే నువ్వు మాట్లాడయ్యా. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాడిన పార్టీకి మేము ఓటయ్యము. కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తాన్న నష్టపరిహారం, ప్రత్యేక హోదా మనకి ఇస్తాన్నది నష్టపరిహారం, అది హామీ కాదు, కంపెన్సేషన్. హక్కు కాదు, అది హామీ కాదు, నష్టపరిహారం మనకి. ఆ నష్టపరిహారం బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకో. ఏ బీజేపీ అయితే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానదో ఆ బీజేపీతో పొత్తు పెట్టుకొని నువ్వేమన్నావు? బీజేపీని ప్రశ్నించే పౌరుషం లేకపోతే ఒంటికి కారం పూసుకోండి అన్నావు. నీ పౌరుషం అయిపోయింది, నీ పౌరుషం చచ్చిపోయింది కాబట్టే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. ప్రత్యేక హోదా మన బీజేపీతో ఆంధ్ర భావన గురించి మాట్లాడుతున్నానండి. అదే సార్, ఆయన పొత్తులు అంటే పొత్తు అంటే 2014లో పోటీ చేయలేదు కానీ బీజేపీతో టీడీపీతో కలిసి ట్రావెల్ చేశాడు. 2019లో వామపక్షాలు బీఎస్పీతో వెళ్ళారు. 2024లో మళ్ళీ బీజేపీ టీడీపీతో వెళ్ళారు. అంటే ఆయన ఎట్లా అర్థం చేసుకో, నాకు సీఎం అవ్వాలని లేదని ఒకసారి అంటారు, సీఎం ని చేద్దామనే ఉద్దేశం ప్రజలకు లేదంటారు, లేకపోతే తనని కనీసం అంటాడు. నేను పవన్ కళ్యాణ్ మీద ఒక అష్టోత్తరం రాశాను. పవన్ కళ్యాణ్ మాల అని కొంతమంది వేసుకుని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మానాలు వేస్తే వాళ్ళు పూజ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అష్టోత్తరం అని రాశాను. దాంట్లో ఒక చివరి మంత్రం ఉంది, ఆ మంత్రం గుర్తు రావట్లా, అయోమయం. దాంట్లో ప్రపంచంలోకి వెళ్ళా తన ఏంటో తనకు తెలియని అయోమయం స్టార్ పవన్ కళ్యాణ్. అయోమయం అని కూడా అనలేదు, పూర్తి క్లారిటీతో ఉన్నాడు ఆయన. ఆయనకి తెలుగుదేశం అనే ఆంధ్ర అనే భావన లేదు, దేశం అనే భావన లేదు, ఆయనకి కాపులు అనే భావన లేదు, అభిమానులు అనే భావన లేదు. ఆయనకు ఉన్నది ఒకే ఒక భావన, నారా భావన, నారా భజన. అట్లా ఎందుకు అనుకోవాలి సార్? అంటే ఆయన టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చుగా. ఆయనకి రాజకీయంగా ఆయన అవకాశం వచ్చే అవ్వాలనే ఉద్దేశమే లేదన్నాడండి. ఏమండి ఒక విషయం చెప్తాను, 2015లో ఇటువంటి బ్యాడ్జీ ఒకటి రూపొందించి పొట్టి శ్రీరాములు గారి బొమ్మ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని అందరినీ గుండెల మీద పెట్టుకోమని పిలిపించి ఆ బ్యాడ్జీ పెట్టుకుంటే ఏంటంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి మేము ఓటేయము. ఇప్పుడు పిలిపిమానండి, అప్పుడంతా సొల్లంది, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజున ఆంధ్ర భావన ఆయన కణంలో, ఆయన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. ఒక్క కణంలో అయినా సరే ఆంధ్ర అనే భావన ఉంటే ఈ రోజున పిలిపివ్వమండి, ఒకే ఒక పిలిపివ్వమానండి. ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని బ్యాడ్జీ పెట్టుకోండి, ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి ఓటేయమని శపథం చేయమనండి. నంబర్ 1. నంబర్ 2, కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తాన్నది హామీ కాదది, అది కంపెన్సేషన్, నష్టపరిహారం. మనకి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ అనేది నష్టపరిహారం. ఆ నష్టపరిహారం ఇవ్వకపోతే, కేంద్రం మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మేము కేంద్రానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించము. ఇది ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఆయన ఒంట్లో ఆంధ్ర భావన ఎంత ఉందో ఏ పార్టీ మాగాడో చూద్దాం, ఏ పార్టీ మాగాడో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఒంట్లో ఆంధ్ర భావన అనేది ఏమైనా ఏ క్వశ్చన్ అన్న ఉందో లేదో చూద్దాం. ఈ 2 స్టేట్మెంట్లు ఇవ్వమని చాలు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి మేము ఓటేయము. రెండోది, పోలవరం తగ్గించకుండా
ప్రత్యేక హోదా ఇవ్వకుండా మన కేంద్ర ప్రభుత్వానికి పన్నులు ఆపేద్దాము, నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఆపేద్దాము, ఇన్కమ్ ట్యాక్స్ ఆపేద్దాము, సర్వీస్ ట్యాక్స్ ఆపేద్దాము, వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత మనం కడదామని ఆయన ఆంధ్ర బాగుంటే స్టేట్మెంట్ ఇవ్వనండి. ఎందుకండి మాట్లాడతాడు సొల్లు మాట్లాడడం కాకపోతే చేతగాని మాటలు కాకపోతే. అంటే తన వైఫల్యాన్ని వేరే వాళ్ళ మీద లేకపోతే ఆయన పూర్తి సక్సెస్. ఆయన పార్టీ పెట్టిందే తెలుగుదేశం. మీకు నెల్లూరు దాటిన తర్వాత ప్రకాశం నుంచి ఇచ్చాపురం వరకు కాపులు ఎవరు తెలుగుదేశానికి ఓటు వేయరు. ఆ ఓట్లు వేయించడానికి ఒక మనిషి కావాలి. ఆయన వచ్చి తెలుగుదేశంలో చేరినా కానీ ఓట్లు వేయరు కాపులు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరు. కాబట్టి ఆయన చేత ఒక పార్టీ పెట్టించి ఆయన ఎప్పుడో ఒక సీఎం అవుతాడనే భ్రమ కల్పించి ఆ ఓట్లు వేయించుకుని ఆ ఓట్లన్నీ తీసుకెళ్లి ఏపుగా మేపిన కాపు ఓటు అనే గుర్రం తీసుకెళ్లి చంద్రబాబు అనే దేవరికి బలియటం కోసం పెట్టిందే జనసేన. నేను 2021 నుంచి చెప్తున్నాను, జనసేన అనేది కాపు ఓట్ల కోసం కాపుల చేత కమ్మవారిని పెట్టించిన పార్టీ అని చెప్తున్నాను. అది ఎక్కట్లేదు ఎవరికి, ఇప్పుడు ఎక్కింది అందరికి. ఇప్పుడు మొహాన్ని ఉమ్ముస్తున్నారు. ఆ హరిరాయల్ అనే ఎవరో వచ్చి మొహాన్ని ఉమ్ముస్తున్నాడు. ఆయన మొహాన్ని ఆయనే ఉమ్మేసుకున్నాడు. ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొహాన్ని ఉమ్మేస్తే బాగోదు కాబట్టి ఆయన మొహాన్ని ఆయనే ఉమ్మేసుకున్నాడు. కానీ ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మొహాన్ని ఉమ్మేసినట్టే, చాతగాని పవన్ కళ్యాణ్ అని. అంటే కానీ ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం. ఏమండి ఈ సొల్లు చెప్పొద్దండి, ఈ సొల్లు చెప్పొద్దు. 18 ఏప్రిల్ 2023 అండి, డేట్ రాసుకోండి. 18 ఏప్రిల్ 2023 పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఒక ఈమెయిల్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల దోపిడీ, 5 లక్షల కోట్ల దోపిడీ. ఇదిగో ఆధారాలు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు మీద నేను ఆరోపణలు చేస్తున్నాను, నేను క్లీన్ గా ఉన్నాను, నాకు ఓటేయండి అని ఇండిపెండెంట్ గా వెళ్ళమని ఆయన పార్టీ ఆఫీస్ కి ఈమెయిల్ పెట్టాను. ఆ ఈమెయిల్ కి బోలిశెట్టి సత్య అని ఉన్నారు చూసారా, వైజాగ్ లో ఉంటారు. ఆయన స్పందించి ఏమన్నారంటే మీ వాదనని మేము పరిగణలోకి తీసుకోవట్లేదు అని అన్నారు. ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? మీకు ఏమన్నా వాటా ఉందా దోపిడీలో? ఎందుకు మాట్లాడరు? అమరావతి ల్యాండ్ పూలింగ్ అనే దాని మీద అదొక లక్షల కోట్ల స్కామ్ అంటే ఎందుకు మాట్లాడరు? మీరు అనొచ్చు ఎలా స్కామ్ అని, స్కామ్ ఎలా అని. మీకు రాజధాని కట్టాలంటే భూమి కావాలి, భూమి కావాలంటే అయితే ప్రభుత్వం దగ్గర భూమిలో ఉంటే దాంట్లో కట్టాలి, లేకపోతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం. దానికి కూడా రైతులు ఒప్పుకోకపోతే దానికి మార్కెట్ రేట్ లో ఈ రోజున మీ భూమి ఎంత ఉందో దానికి డబల్ ఇస్తామంటే ఏ రైతు అయినా సరే ఇస్తారు. లేదా నేను వ్యవసాయం చేస్తానని ఎవరైనా రైతు అంటే ఈ రాజధాని భూమిలో నీకు ఎకరం ఉంటే మాకు ఎకరం ఇయ్యి, బయట 2 ఎకరాలు ఇస్తామంటే ఎవరైనా ఇచ్చేస్తారు భూమి. అలా చేయకుండా ఈ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఏంటంటే ఇప్పుడు మొన్న మనం చూసాం, ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి పిల్లలకి ఎవరికో భూములు ఇచ్చారు, ఎక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా అనేది మనం వార్త చూసాం. 5 ఎకరాల చివరి ఏదో కొన్నారు. ఎంత కొన్నారు? ఆయన ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు? ఇదే చెప్తున్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అమరావతి ప్రాంతంలో భూములు ఎప్పుడు కొన్నారు, ఏ రేటు కొన్నారు? ఈ రోజు అక్కడ గజం ₹1,00,000 అనుకుందాం ఉదాహరణకి. ఆయన ఎకరం భూమి 8 లక్షలకో 10 లక్షలకో కొనుంటారు. ఆయన అది తీసుకుని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే 8 లక్షలకు కొన్న భూమి ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకు వచ్చేది 1450 గజాలు. గజం ₹1,00,000 అమ్మితే 14.5 కోట్లు. గజం ₹1,00,000 అమ్మితే, గజం 1,00,000 అమ్మలేదు, 50,000 అమ్మింది అనుకుందాం, 7.25 కోట్లు. 8 లక్షలు పెట్టి ఎకరం కొంటే మీకు వచ్చే ప్లాట్ల విలువ 7.25 కోట్లు. ఇది ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వమే భూమి కొందనుకోండి, 8 లక్షలు ఇచ్చే బదులు రైతుకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పే లెక్క ప్రకారం డబుల్ అంటే ఎకరా 20 లక్షలు ఇచ్చింటే రైతుకు 12 లక్షలు ఎక్కువ వచ్చాయి. అక్కడ ఈ లాభం ఏబిఎన్ రాధాకృష్ణకి వెళ్లకుండా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అంటే ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటి? ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ, పయ్యవుల కేశవ్, నారాయణ ఇలాంటి వాళ్ళకి దోచి పెట్టుకొని తీసుకొచ్చేందుకు చట్టం ఇది. ఇది మాట్లాడమని పవన్ కళ్యాణ్కి
18 అదే. ఏప్రిల్ 2023 ఈమెయిల్ పెడితే ఎన్నికలకి ఏడాది ఉండగా దాని గురించి ఆయన మాట్లాడింటే అయిపోయేదిగా. ఇంకా నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో చూసి చలించిపోయి ఆయనతో పొత్తు పెట్టుకుందామని. దొంగ నాటకాలు ఎవరికి చెప్తాడండి? 2019లో ఏమన్నాడు ఆయన? నేను మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టిన పార్టీని భూస్థాపితం చేస్తా అన్నాడు. అవును. ఎన్నికలు అయిపోయినాయి. నెల రోజులకి కృష్ణానదికి వరద వచ్చింది. కృష్ణానదికి వరద వస్తే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు మాట్లాడలా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు, వరదల్లో ముంచేసి చంపేద్దాం అనుకుంటున్నావు అంటున్నాడు. అరే నిన్నటి దాకా మీ అమ్మని తిట్టాడన్నావు, నెల రోజులు కాలేదు, ఆయన ఇంట్లోకి వరద నీళ్ళు పోతే నీకెందుకు, బురద నీళ్ళు పోతే నీకెందుకు? అంటే మీరిద్దరూ కూడబలుక్కుని విపక్ష ఓటు చీల్చాలనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. మీరు పొత్తు ఏనాడో పెట్టుకున్నారు. మీరు పార్టీ స్థాపించిన రోజు నుంచే మీరు పొత్తులో ఉన్నారు. మీరు అధికారంలో రావడం కోసం పార్టీ పెట్టలా, ఒక సామాజిక వర్గం ఓటు తీసుకెళ్లి ఆ పార్టీకి అప్పచెప్పడం కోసం పార్టీ పెట్టారు. ఏమంటాడు? చంద్రబాబుని జైల్లో చూసి పొత్తు పెట్టుకోవాలని ఆ క్షణంలో నిర్ణయించాడా? ఈయన భవన నిర్మాణ కార్మికుల మీటింగ్ పెట్టాడు వైజాగ్ లో. ఎవరితో పెట్టాడు? ఆయన పక్కన ఎవరెవరు కూర్చున్నారు? అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు. ఎప్పుడు అది? 2019లో. కొత్తగా పొత్తు పెట్టుకుంటానే దొంగ నాటకాలు ఆడతాం ఎందుకు? ఎవరిని మోసం చేద్దామని, ఎన్నాడు మోసం చేద్దామని చెప్పండి. సార్, మీరు చెప్తున్న పాయింట్లన్నీ వ్యాలిడ్ పాయింట్స్ కావచ్చు, కానీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అది గుర్తించలేదంటారా? పవన్ కళ్యాణ్ గారు పదే ఆయన్ని నమ్మి ఆయన వెనక నిలబడ్డ వాళ్ళని ఎక్యూజ్ చేస్తున్న విషయం వెనక కారణాలని గుర్తించలేదంటారా? ఏమండి, ఇది కాదండి. పవన్ కళ్యాణ్ కి దాదాపు నేను జనసేన పార్టీలో ఉండగా దాదాపు 1000కి పైగా సలహా సూచనలు ఇచ్చుంటా. 1000కి పైనే స్పైరల్ బైండింగ్ చేసిన బుక్స్ 2 ఇచ్చాను ఆయనకి భీమవరంలో వెళ్ళి కలిసి 2017లో. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీ ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ఎలా అధికారంలోకి రావాలి, ఏది వద్దంటాడండి. ఆయనకు అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టలేదు ఆయన చెప్తుంటే కూడా అంటే ఏంటి, నారావారికి ఊడిగం చేద్దామని పార్టీ పెట్టారు. ఒకవేళ రేపొద్దున నారావారు కాకుండా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీని కైవసం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం సపోర్ట్ చేయడు. కేవలం నారావారితో మాత్రమే ఒప్పందం ఆయన. పార్టీ బలోపేతం చేసి ఇంకో పెద్ద అతి పెద్ద అబద్ధం అండి, అతి పెద్ద మోసం. 2019లో పోటీ చేసిన రోజు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటారు. ఇంతకంటే బూతు మాట ఇంకోటి లేదు, ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదు. జేడి లక్ష్మణ్ గారిని, ఆర్ఎంఆర్ గారు కానీ, చింతల పార్థసారథి కానీ, తోట చంద్రశేఖర్ గారు కానీ, ఇట్లా ఐఏఎస్ ఐఆర్ఎస్ చదివిన నాయకులందరూ వస్తే ఆఫీస్కి వస్తే కుర్చీలు వేయొద్దు అని ఆదేశాలు ఇచ్చాడు. వాళ్ళు ఏమైనా కాగితాలు ఇస్తే తీసుకోకూడదని ఆదేశాలు ఇచ్చాడు. పొమ్మనక పొగబెట్టి వాళ్ళని పంపించేసి ఈ రోజున నన్ను వదిలేసి వెళ్ళిపోయిన దొంగ నాటకాలు ఆడతాడు. ఎందుకు పంపించేశాడు వాళ్ళందరూ లోపాయికారి ఒప్పందం ఉంటే ఊరుకోరాళ్ళు. వాళ్ళందరూ 21 సీట్లకు ఒప్పుకోరు, మొత్తం పోటీ చేద్దామంటారు. అందుకు పంపించేశాడు వాళ్ళని పొమ్మనక పొగబెట్టి. అణువున పవన్ కళ్యాణ్ అంటే ఆంజనేయ స్వామి భక్తుడు అని అంటారు కదా. ఆంజనేయ స్వామికి అణువణున రోమ రోమన రామ రామని నామం ఏంటి ఎలా వినపడుతుందో, పవన్ కళ్యాణ్కి అణువణున నారా 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 అని వినపడుతుంది. కావాలంటే టెస్ట్ చేసి చూడండి మీరు. కాదు సార్, చివరిగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన రక్షించుకోగలుగుతారా, లేకపోతే నష్టపోతారా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల నేను ఎవరికి ప్రత్యర్థిని కాదు, అదే ఆయన నిన్నటి కామెంట్స్ ద్వారా రక్షించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ మభ్యపెట్టడం, మోసం చేయటం అండి. తన ఓటర్లని, కాపు సామాజిక వర్గం ఓటర్లని మభ్యపెట్టి మోసం చేయడం కోసమే ఆయన పార్టీ పెట్టాడు. మభ్యపెట్టి మోసం చేసి ఇదిగో నేను విడిగా పోటీ చేస్తున్నాను. ఎప్పుడు ఇచ్చాడండి బీఫామ్? విడిగా పోటీ చేసినప్పుడు మీరు 2019లో విడిగా పోటీ చేయాలని అనుకున్నారు. 2018లో ఒక ఆవిర్భావ సభ పెట్టారు. ఆవిర్భావ సభ పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని పోరాటం చేసినట్టయితే ఊరూరా 2019లో సీఎం కలుగులో దాక్కున్నాడు వెళ్ళి. 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతా అని 2016 ఆగస్టు 29 చెప్పాడు.
ఆగస్టు 29, 2016 ఆయన తిరుపతి వెళ్లి అక్కడ వినోద్ రాయల్ అనే ఒక కార్యకర్త హత్య గావించబడితే అతన్ని పలకరించి అక్కడ ప్రకటించాడు, ప్రత్యేక హోదా కోసం 3 అంచెల పోరాటం చేస్తాను, 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతానని. ఆ 13 జిల్లాల్లో పర్యటించి 13 మీటింగ్లు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఓటు వేయని పార్టీకి మా ఓటు లేదు అనే బోర్డు ఇంటి ముందర పెట్టినట్టయితే 2019లో సీఎం ఆయన చేయలేదు, సరే కదా మేం చేస్తుంటే ఆపేయమంటాడు. ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు గురించి మాట్లాడతానండి నేను. వీళ్ళు పార్టీని ఎందుకు పెట్టారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిరంజీవి పార్టీ పెట్టాడు, 18 సీట్లు ఓడిపోయాడు, ఓకే. పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే 2014లో చిరంజీవి సీఎం అండి. పార్టీ విలీనం చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో 2014లో ఎన్నికల్లో చిరంజీవి సీఎం. వీళ్ళు ప్రజల కోసం కాదు పార్టీ పెట్టింది. మెగా బ్రదర్స్ ఇద్దరు కాపు ఓట్లు అమ్ముకోవడం కోసం పార్టీలు పెట్టారు. ప్రజల ఆకాంక్షల కోసం ఎప్పుడూ నిలబడలేదు, ఏనాడు నిలబడలేదు. కాబట్టే రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. వీళ్ళ వలన కాపు సామాజిక వర్గం మీద పడిన ముద్ర ఏంటంటే కాపులు రాజకీయంగా అసమర్థులు, రాజకీయ చేతగాదు అనే ముద్ర వేసి వాళ్ళ ఇతర పార్టీలకి తమ పార్టీ ఓట్లు అమ్ముకున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.